అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షిక్కాలని వెళ్తారు. ఈరోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడపడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మహిళలకైతే వల్లు నొప్పుల సమస్య నుండి చిక్కల నుండి బయటకు రావడానికి పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి వస్తుంది. మరియు ఈరోజు దత్తాత్రేయుని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. మరి ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు నిరాశకు గురయ్యేటటువంటి విషయాలకు దూరంగా ఉంటే మేలు. లేకపోతే మీ యొక్క మేము చూసినట్లయితే మానసిక పరిస్థితి మీకు ఉన్నటువంటి విషయాలలో మీకు ఆవేదన అనేది గురవుతుంది. సరైన విషయాలలో మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సమయం అనేది మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మరియు ప్రభుత్వ పథకాల ద్వారా తొందరగా మీరు లబ్ధి పొందుతారు. ఈరోజు మరి కొన్ని విషయాల్లో ముఖ్యంగా మాట్లాడాలంటే మరి ఒత్తిళ్ళ నుంచి ఒత్తిళ్ళు అధికంగా ఉండటం వలన మీకు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి రోజుగా తెలుస్తుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే మరి మీకు కొంతమందికి ఆరోగ్యం విషయంలో కెరీర్ పరంగా చూసినట్లయితే కాస్త మెలకు అవసరం అవుతుంది. ఇబ్బందులు అనేవి ఉండే విధంగా మరి కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎంతో ప్రభావాన్ని చూపేటటువంటి విషయాల్లో మాత్రమే మీరు మీ పనులను చేయడం ద్వారా మేలు కలుగుతుంది. మీ యొక్క నిర్ణయాన్ని వేరే వారి మీద మీరు ఈరోజు రుద్దకూడదు. రాహు మీకు ఇష్టమైనటువంటి రాశి కాబట్టి మీరు చూసుకోండి. ఈరోజు మీకు చూసినట్లయితే మీకు రాహు వల్ల అన్ని నష్టాలే కలుగుతాయని అనుకోకూడదు, కొన్ని లాభాలు కూడా కలుగుతాయి. మరి ఈ శుభ ఫలితాలు కూడా పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన వంటివి చేయటం వల్ల మేలు కలుగుతుంది. మరియు శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించటం ద్వారా, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి పరిహారాలు చేసినట్లయితే మీకు మేలు కలుగుతుంది. మరియు నవరత్నం ధరించటం ద్వారా కూడా మీకు మరియు ఇష్టదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అయిపోయి ఆరోగ్యం మెరుగ్గా ఉండడం ప్రారంభమవుతుంది. కెరీర్లో మంచి ఫలితాలు సంభవిస్తాయి. ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు, ఆరోగ్య విషయాల్లో ఉన్నటువంటి చిక్కులు అన్నీ కూడా తొలగించబడతాయి. టెన్షన్ల నుండి మీరు దూరంగా ఉండాలి, లేకపోతే టెన్షన్ల వల్ల మీ అనారోగ్యం పాలవుతారు. ఈరోజు మరి చూసినట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యము మరి అనుకూలించడానికి యోగా వ్యాయామం చేయాలి, దక్షిణామూర్తిని పూజించాల్సి ఉంటుంది. కెరీర్ పరంగా స్వల్ప ఇబ్బందులున్నా కూడా మీరు తొలగించుకుంటారు. మరియు ఈ రాశి వారికి శుభ ఫలితాలు తొందరగానే కలుగుతాయి. మంచి కృషి ఫలిస్తుంది. మరి ఈరోజు ఉన్నటువంటి జన్మ గురుని ప్రభావం చేత రాశి వారికి పనులందు ఒత్తిళ్లు, చికాకులు, సమస్యలు కాస్త వేధిస్తాయి. వాక్స్థానంలో గురుని ప్రభావం వలన ఈ రాశి వారికి మరి కెరీర్ పరంగా శుభ సమయం అనేది మొదలవుతుంది. ఈ రాశి వారి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రమోషన్లు లభించేటటువంటి అవకాశాలు కూడా మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం చూసినట్లయితే ఈ అంత అనుకూలంగా కనిపించటం లేదు. ఈ రాశి వారికి మొదట ప్రేమికులకు కాస్త ఇబ్బందులు, ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ఆ తర్వాత మరి ప్రేమ జీవితం సానుకూలంగా జరిగేటటువంటి విషయాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ విషయం పెళ్లి వరకు కూడా వెళ్తుంది. పెద్దల ఆశీస్సులు కూడా అందుకుంటారు. అనుకూల ఆనంద ఫలితాలు కూడా లభిస్తాయి. మరి ఈ రోజు చూసినట్లయితే దాంపత్య జీవితంలో ఉన్న వారికి కూడా సుఖము, సౌఖ్యము, ఆనందం మరియు శరీర భోగ్యం కూడా లభించే అవకాశాలు మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి లక్కీ సంఖ్య 61 మరియు లక్కీ కలర్ అయితే తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.